కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. దృష్టి మళ్లించే ప్రయత్నం. నాకు తెలంగాణలో ఎదురు లేదు, నేనే ఉండాలి, ఆయన బాజాప్తా చెప్పుకుంటాడు. నేను ఇంకో 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని. ఈ రకంగా ఆయన ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలో వైఫల్యం చెందాడో దాని నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం, దాని నుంచి ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, అభద్రత, అహంకారంతో, నిరాశ నిస్పృహలతో నా మీద తప్పుడు వార్తలు ప్రచారం చేస్తా ఉన్నాడు, సంస్కారహీనంగా వ్యవహరిస్తా ఉన్నాడు. ఒకటే మనం చేస్తా ఉన్నా, నేను రేవంత్ రెడ్డో రాహుల్ గాంధీ దాక్షిణ్యాలతో మేము అధికారంలో లేము. 12 సంవత్సరాలుగా దేశ ప్రజల ఆశీస్సులతో ఢిల్లీలో మోడీ గారు పరిపాలన చేస్తా ఉన్నారు. అంబర్పేట, సికింద్రాబాద్ ప్రజల ఆశీస్సులతో నేను ఢిల్లీ దాకా వచ్చాను. నేను రేవంత్ రెడ్డికి జవాబుదారి కాదు, నేను తెలంగాణ ప్రజలకు జవాబుదారిని, నా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు జవాబుదారిని, నేను భారతీయ జనతా పార్టీకి జవాబుదారిని. అంతే తప్ప నేనేమైన గులాంను కాదు. ఆయన కావచ్చు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి ప్రతి నెల వచ్చి అటెండెన్స్ ఇచ్చిపోతాడు.